వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్. ఆల్ ఫామ్ సాగు విస్తీర్ణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5,000 హెక్టార్ల లక్ష్యానికి 2,821 హెక్టార్ల ప్రగతి సాధించడం జరిగిందని, మిగిలిన లక్ష్యాన్ని మార్చి నెల ఆఖరికి పూర్తి చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సూక్ష్మ సేద్య శాఖ, ఏషియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖల పనితీరుపై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి సమీక్షించారు. సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ డ్రిప్ ఇరిగేషన్ యూనిట్స్ ఏర్పాటుకు రైతు వాటా త్వరితగతిన చెల్లించవాలని, ఇప్పటికే పరిపాలన ఆమోదం పొందిన రైతులకు జీప్ పరికరాలను అందజేసి జీప్ అమర్చడం పూర్తి చేసి సంబంధిత అధికారులతో తుది పరిశీలన చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ పెంచడంపై ఆయిల్ ఫామ్ కంపెనీ వారు అంగీకరించిన మేరకు మాత్రమే లక్ష్యాలను ఇచ్చామన్నారు. పతాంజలి వారు 50% కన్నా తక్కువ ప్రగతి సాధించడం, నవభారత్ 56%, జిఎఫ్ కంపెనీ వారు 69% మేర మాత్రమే ప్రగతి సాధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 31లోగా లక్ష్యాలను సాధించేందుకు 4 వారాలకు అనుగుణంగా లక్ష్యాలను సిద్ధం చేసి ఆ మేరకు గ్రౌండింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. రానున్న 3 వారాలు ప్రగతిపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ఎవరైతే అచీవ్ కాలేకపోయారో యూ వాంట్ బి ఎంకరేజ్డ్ ఫర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఏజెన్సీ ఈ డిసీజ్ మా ఏరియా ఆఫ్ ఆపరేషన్ అని తీసుకున్నాక ఇంకా మేము రివ్యూ చేయడం ఏంటండి? వన్ మంత్ పెట్టుకొని మీరు 50% అచీవ్ చేసి ఇదే మా అచీవ్మెంట్ అని చూపిస్తే అట్లా 54% ఉన్నాం టోటల్గా. దాంట్లో లీస్ట్ పర్ఫార్మింగ్ వచ్చి సర్వే సాయి అండ్ పతంజలి మేడం. లాస్ట్ రివ్యూలో లీస్ట్ అప్పుడు కూడా సర్వే సాయి. డిస్కవరీ చేశారు. ఎన్ని ఆపరేషన్ కెపాసిటీ అండ్ హెచ్ఆర్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా. దిస్ కైండ్ ఆఫ్ నేను ఈ జిల్లాలో అచీవ్ కాలేదు.